వెల్కమ్ టు హెల్త్ ఫైల్. సంతానలేమి సమస్యలకు కారణాలు స్త్రీలలో ఉండొచ్చు, పురుషుల్లో ఉండొచ్చు, ఒక్కోసారి ఇద్దరిలో ఉండొచ్చు, ఒక్కోసారి ఇద్దరిలో ఏ సమస్య ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఆ ఇన్ఫెర్టిలిటీ సమస్య వేధిస్తూ ఉంటుంటుంది. మరి వీళ్ళకి ఏ చెకప్స్ అవసరము, ఎప్పుడు రీప్రొడక్టివ్ టెక్నిక్స్, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్తో పరిష్కారం ఉంటుంది, ఐయుఐ ఎప్పుడు చేస్తారు, ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐవీఎఫ్ ప్రయత్నించిన తర్వాత కూడా సక్సెస్ కాకపోతే ఇంకా ఎలాంటి ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి, ఈ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటిలో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్స్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దుర్గా వైట్ల గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. స్త్రీలలో పురుషుల్లో ఇద్దరిలో ఉండడం, ఇద్దరిలో లేకపోవడం, ఇవి ఎంత కామన్గా చూస్తూ ఉంటారండి? అంటే నార్మల్గా ఇంతకుముందు ఎక్కువ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఫీమేల్స్కి ఉండేది అని భావించేవారు. బట్ ఈ మధ్య కాలంలో మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా మేము చాలా కామన్గా చూస్తున్నాం. అంటే అంతకుముందు డయాగ్నోసిస్ అయ్యేది కాదు, అంటే ఎప్పుడు ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే చేసేవారు. బట్ ఇప్పుడు కొంచెం అవగాహన అది పెరగడం వల్ల మేల్ పార్ట్నర్స్ కూడా మనకి హాస్పిటల్స్కి రావడం జరుగుతుంది, బేసిక్ టెస్టులు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కువగా కామన్గా చూస్తున్నాం అనమాట. అంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఒక 30 to 40% ఆఫ్ ద టైం ఫీమేల్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఒక 30% to 40% మేల్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఒక 20% వరకు కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. అంటే మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరికి ఏదో చిన్న ఒకరికి చిన్న లోపం, ఒకరికి పెద్ద లోపం, లేకపోతే ఇద్దరికి చిన్న చిన్న లోపాలు అలాంటివి కామన్గా చూస్తున్నాం. ఓకే, అంటే 30, 28 ఇంకొక 20 ఇంకా అన్నోన్ ఫ్యాక్టర్స్. అంతే, అన్నోన్ ఫ్యాక్టర్స్. ఏ కాజు దొరకట్లేదు, ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు. అంటే బేసిక్ టెస్ట్లు మనం అన్నోన్ ఫ్యాక్టర్స్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటాం అంటే కొన్ని బేసిక్ టెస్టులు చేస్తాం మనం. అంటే వీర్య కణాల టెస్టులు చేస్తాం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూస్తాం, అండ కణాల కౌంట్ ఎలా ఉన్నాయో చూస్తాం, గర్భాశయం క్యావిటీ అది ఎలా ఉంది అది చూస్తాం. ఇవి కాకుండా ఎన్నో మైక్రోస్కోపిక్ థింగ్స్ ఉంటాయన్నమాట. అవి బేసిక్ టెస్ట్లో మనకు తెలియదు. లోపల ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవన్నీ బేసిక్ టెస్ట్లో ఇవాల్యుయేషన్ జరగదు. సో ఏది అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేది ఉండదు. బట్ ఓన్లీ ఆ అన్ఎక్స్ప్లెయిన్డ్కి రీజన్స్ తీసుకోవాలంటే అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ అది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, బేసిక్గా ఎలాంటి టెస్టులు చేస్తారు, ఫర్దర్గా డీప్ స్టడీస్ ఎలాంటివి చేసి అప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా ఈ ట్రీట్మెంట్ అవసరము లేదా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అవసరము అని డిసైడ్ చేస్తుంటారు? ఫస్ట్ ఒక కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం 4 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అవి ట్రీట్మెంట్ డిసిజన్ ఫ్యాక్టర్స్. అంటే వీర్య కణాల కౌంటు, మొటిలిటీ అది ఎలా ఉంది, అంటే మేల్ సిమెన్ అనాలిసిస్ ఒకటి, దాంట్లో కౌంట్ చూస్తాం, మొటిలిటీ చూస్తాం, అండ్ అనేది చూస్తుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ పార్ట్నర్లో ఒక స్కాన్ చేస్తాం. స్కాన్లో మనకి 2 విషయాలు తెలుస్తుంది. యుట్రస్ ఎలా ఉంది, గర్భాశయం ఎలా ఉంది, దాని షేప్ అది కరెక్ట్గా ఉందా, సైజ్ కరెక్ట్గా ఉందా, దానికి ఎండోమెట్రియం లైనింగ్ పొర ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా. నెక్స్ట్ వచ్చేసి అండాశయాల్లో ఉండాల్సినంత కౌంట్, ఎగ్ అండకణములు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏజ్కి తగ్గ కణములు కరెక్ట్గా ఉన్నాయా. నెక్స్ట్ వచ్చేసి మన ఫెలోపియన్ ట్యూబ్స్ అయిపోయింది కదా. ఈ 4 చూసుకుంటాం అనమాట. ఈ 4లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని బట్టి మనం న్యాచురల్ ఓవ్యులేషన్ ఇండక్షన్కి వెళ్తామా, లేకపోతే ఐయుఐకి వెళ్తామా, లేకపోతే ఐవీఎఫ్కి వెళ్తామా అనేది డిసిజన్ ఉంటుంది. ఇవి కాకుండా అదర్ బేసిక్ జనరల్ హెల్త్ టెస్ట్లు కొన్ని చేస్తాం. లైక్ హిమోగ్లోబిన్ పేషెంట్ ఎలా ఉంది, అంటే బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బేసిక్ హార్మోన్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇవన్నీ బేసిక్లీ జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, వేర్ ప్రెగ్నెన్సీ చేసుకోవడానికి కూడా అట్లీస్ట్ ఒక ఫిజికల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండాలి బిఫోర్ ప్లానింగ్ అనమాట. ఐవీఎఫ్ 1-2 టైమ్స్ ట్రై చేశాక ఫెయిల్ అయితే మీరు జెనెటిక్ స్టడీ కూడా సజెస్ట్ చేస్తుంటారు కదండి. కొంతమంది ఇలా అడుగుతూ ఉండొచ్చా, ముందే ఈ స్టడీ చేసి మాకు సక్సెస్ అవుతుందా లేదా అని ముందే చెప్పాల్సింది కదా అంటారు. ఎందుకంటే ఖర్చుతో అంటే సమయం కూడా చాలా టైం తీసుకునేది, చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న వ్యవహారం కదా. అలా అడిగే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఫర్టిలిటీలో టెస్ట్లు అనేది దానికి అంతేమీ ఉండదండి. అంటే ఇప్పుడు మన బాడీలో చూస్తే కనుక ఎన్నో జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి, ఎన్నో జీన్స్ ఉంటాయి. మనం ప్రతి జీన్కి ఐడెంటిఫై చేయడానికి ప్రతి ఒక్కరికి ప్రతి టెస్ట్ మనం చేయలేము. సో యూజువల్గా ఐవీఎఫ్ చేసే ముందు మేము బేసిక్ క్రోమోజోమల్ టెస్ట్లు అయితే కొన్ని చేస్తాం కపుల్కి. దాంట్లో ఏమైనా అబ్నార్మల్ ఉంటే కనుక దాని ప్రకారంగా మనం అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చేస్తాం. ఐవీఎఫ్లో కూడా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ ఉంటాయి. అంటే బేసిక్ క్రోమోజోమల్ టెస్ట్లు భార్యాభర్తలకు చేసిన తర్వాత దాంట్లోనే అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఒకవేళ దాంట్లో కన్సీవ్ అవ్వకపోతే నెక్స్ట్ సైకిల్స్లో మేము ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట, అడ్వాన్స్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ఆ ప్రకారంగా అడ్వైస్ చేస్తాం. యూజువల్గా కపుల్ మీరు అన్నట్టు అడగొచ్చు. బట్ నార్మల్గా ఐవీఎఫ్ చేసినప్పుడు ఒక 40 to 50 మెంబర్స్ కన్సీవ్ అయిపోతారు 1 సైకిల్లో. వాళ్ళ ఎగ్ కౌంట్ కానీ లేకపోతే వీర్య కణాల కౌంట్లు కానీ పర్వాలేదు అని అనుకుంటే, సెకండ్ సైకిల్లో ఇంకో 25 to 30 మెంబర్స్ కన్సీవ్ అయిపోతారు. యూజువలీ మనం అడ్వాన్స్ జెనెటిక్ స్టడీస్ మీరు ఏదైతే చెప్తున్నారో అది మనం ఎప్పుడు అడ్వైస్ చేయడం జరుగుతుందంటే 2 or 3 ఫెయిలియర్ జరుగుతాయి.
సో దాంట్లో 70 to 75 మెంబర్స్ కన్సీవ్ అయిపోతున్నారు. సో ఆ 25% ఆఫ్ ద పీపుల్ కోసం మనం ప్రతి 100% పేషెంట్స్కి మనం అన్ని టెస్ట్లు, అన్ని ఎక్స్పెన్సివ్ టెస్ట్లు మనం అడ్వైస్ చేయలేము కదా. ఓకే. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చాలా మంది పేషెంట్స్ దే అండర్స్టాండ్ ఆల్సో. ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వేటికి ఈ ఐయుఐ ఐవీఎఫ్ అవసరము, స్త్రీలలో పురుషుల్లో ఎలాంటి మేజర్గా రీజన్స్ గమనిస్తున్నారు? అంటే ఇప్పుడు స్త్రీలలో వన్ కామన్ వచ్చేసి పీసీఓడి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యంగ్ ఏజెస్లో ఎక్కువ ఉంటుంది అనమాట పీసీఓఎస్, అరౌండ్ 20 to 25 ఇయర్స్ ఆ ఏజ్లో. దాంట్లో ఏం జరుగుతుందంటే అండాశయాల్లో అండకణం అనేది కరెక్ట్గా గ్రో అవ్వవు. అంటే ఉండే చిన్న చిన్న ఫాలికల్స్ చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర, బట్ ఎవ్రీ మంత్ మిడ్ సైకిల్లో ఏదైతే అండకణం పెరిగి విడుదల అవుతుందో అది పీసీఓఎస్ పేషెంట్స్లో అవ్వదు. ఇది కామన్గా చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ పెరిగేసరికి నార్మల్గా ఫీమేల్స్ యొక్క ఎగ్ నంబర్ కానీ క్వాలిటీ కానీ తగ్గుతూ ఉంటుంది. అది మనం కామన్గా చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, దీనివల్ల కూడా కొంచెం ఎక్కువగానే చూస్తున్నాం అనమాట ఇన్ఫర్టిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ యంగర్ పేషెంట్స్లో ఏజ్తో తగ్గుతుంది ఎగ్ కౌంట్, అది ఓకే, బట్ ఈవెన్ యంగర్ పేషెంట్స్లో కూడా ఎగ్ కౌంట్ అనేది బాగా తగ్గుతుంది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. జనరల్ నార్మల్గా కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ఓవరీస్కి సంబంధించిన ఏదైనా సర్జరీస్, లేకపోతే ఎనీ అపెండిసైటిక్ సర్జరీస్, లేకపోతే ఎనీ అదర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎర్లీ మెనోపాజ్ ఉన్నా, ఇలాంటి వాళ్ళలో కామన్గా చూస్తుంటాం అన్నమాట. ఒక కాల్ చూద్దామండి. హలో మేడం. శివలీల గారు. అవును మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు, మా కోడలికి ప్రెగ్నెన్సీ 2 సార్లు వచ్చి 2 సార్లు అబార్షన్ అయింది. సంవత్సరంకి ఒకసారి వస్తుంది, సంవత్సరంకి మళ్ళీ వస్తుంది. ఓకే. పెరగట్లేదని అబార్షన్ అయింది. మేడం టీవీలో వస్తుంది, ఏమన్నా తెలుసుకోవచ్చా అని ఫోన్ చేసాం. ఓకే ఓకే. సో నార్మల్గా అబార్షన్ అనేది 2 సార్లు లాస్ అయింది కాబట్టి దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం అనమాట. అంటే రిపీటెడ్ అబార్షన్స్ అని అంటాం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలవుతే గనక, ఒకవేళ అది మెడికల్గా అబార్షన్ అయిపోయి ఉండకపోతే మనం ఎప్పుడైతే క్లీన్ చేస్తామో ఆ బేబీ టిష్యూ ఏదైతే ఉందో అది మనం టెస్టింగ్కి పంపించవచ్చు. దాంట్లో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆ పర్టికులర్ బేబీలో అనేది తెలుస్తుంది. ఒకవేళ ఆ ప్రొసీజర్ అయిపోయి ఉంది, అంటే అబార్షన్ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్గా పేషెంట్ ప్రెగ్నెంట్ కాదు అని అంటే పేషెంట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ముందు కొన్ని జెనెటిక్ టెస్టింగ్ అది చేసుకోవాలి. అలాగే కొన్ని అబార్షన్స్ రిస్క్ పెరిగే కొన్ని డిసార్డర్స్ ఉంటాయన్నమాట. ఆ సంబంధించిన టెస్టులు కూడా కొన్ని చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రికాషన్స్ అది తీసుకోవచ్చు. వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మేడం నమస్తే. మేడం శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం నా పేరు శ్రీనివాస్, మా మిస్సెస్ పేరు సంధ్య అని. ఓకే. అయితే ఇది వచ్చేసి ప్రాబ్లం ఏంటి అంటే, మా మిస్సెస్ కి ఇప్పుడు లాప్రోస్కోపీ చేయించాం మేడం. ఏం టెస్ట్ అండి? లాప్రోస్కోపీ ఆపరేషన్ చేశారండి. ఓకే. అయితే చేసినప్పుడు టెస్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆమెకి గర్భసంచిలో టీబీ ఉందని వచ్చింది మేడం. ఓకే. అయితే దానికోసం 6 months కోర్స్ వాడాం మేడం. ఓకే. 6 months కోర్స్ అయిపోయింది, మళ్ళీ టెస్ట్ చేయించిన ఏం ప్రాబ్లం లేదు అని వచ్చింది. ఏం ప్రాబ్లం లేదు అని వచ్చింది. అయితే మళ్ళీ మేము ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేయాలనుకుంటున్నాం మేడం. ఓకే. అయితే హాస్పిటల్ కి అప్రోచ్ కావాలంటే ఇక మా మిసెస్ ఉండి వేరే వద్దు, ఐవీఎఫ్ కా ఐయుఐ కా సమ్ వేరే ఉన్నాయి కదా, అట్లా వెళ్దామని చెప్పని అంటుంది. ఓకే. ఓకే. అయితే అట్లా వెళ్ళడానికి మాకు సజెషన్స్ ఏమన్నా ఇస్తారని ఫోన్ చేశాను మేడం. ఓకే. మామూలుగా మీరు ఒకసారి బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. గర్భాశయం ఎలా ఉంది, గర్భాశయం లోపల లైనింగ్ ఎలా ఉంది. ఎండోమెట్రియల్ టీబీ అనేది కామన్గానే చూస్తూ ఉంటాం, స్పెషల్లీ ఇండియన్ పాపులేషన్లో. అదేమవుతుందంటే టీబీ వల్ల గర్భం లైనింగ్ తినేస్తుంది అనమాట. దానివల్ల గర్భం లైనింగ్ బాగా సన్నగా ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ గ్రో అయ్యాక దాంట్లో పెరగాలంటే ఆ లైనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ టీబీ వచ్చిందంటున్నారు, మీరు ట్రీట్మెంట్ తీసేసుకున్నారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి రిపీట్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఒకటి నెగటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. పాజిటివ్ యూజువల్గా ఉండదు, ఎందుకంటే 6 months ట్రీట్మెంట్ తీసుకున్నారు, కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి. ఒకవేళ ఈ టైంలో గర్భసంచి లైనింగ్ అది కరెక్ట్గా ఉంటే దాని మిగతా టెస్టులు బట్టి, అంటే మీ స్పర్మ్ కౌంటు, అండాశయాల కౌంటు, దాన్ని బట్టి ఐయుఐకి వెళ్ళాలా ఐవీఎఫ్కి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఐయుఐ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఉంటూ ఉంటుంది? ఎన్నిసార్లు ఐయుఐ ట్రై చేస్తుంటారు?
అంటే ఇప్పుడు ఫర్టిలిటీకి మన దగ్గరకు అప్రోచ్ చేయాలి యూజువలీ 15% పాపులేషన్ అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉండే 15% పాపులేషన్ మన దగ్గరికి ఫర్టిలిటీ సమస్యలతో వస్తుంటారు. దాంట్లో ఒక 5% పాపులేషన్ 3 to 5% పాపులేషన్కి మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాంట్లో క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ హస్బెండ్ యొక్క వీర్య కణాలు చాలా తక్కువ ఉంది, నార్మల్గా 15 to 20 మిలియన్ పైన 15 మిలియన్ పైన ఉండాలన్నమాట. ఒకవేళ 1 మిలియన్ ఉంది, 2 మిలియన్స్ ఉంది, అలాంటి కండిషన్స్లో ఎంత మెడికల్ థెరపీ ఇచ్చినా కూడా పెరిగే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాంటి వాళ్ళలో మనం ఐవీఎఫ్ అనేది డైరెక్ట్గా సజెస్ట్ చేయడం జరుగుతుంది. 2 ఫెలోపియన్ ట్యూబ్స్ కనుక క్లోజ్ ఉంది అంటే ఓపెన్ అవ్వే ఛాన్సెస్ ఉండదన్నమాట. కొన్ని ట్యూబల్ ఫ్యాక్టర్స్ అనేది మనం రిపేర్ చేయలేము. అలాంటి కండిషన్స్లో మనము డైరెక్ట్ ఐవీఎఫ్ చెప్తాం. ఇది 2 మాత్రమే మనం డైరెక్ట్ ఐవీఎఫ్ చెప్తాం అనమాట. మిగతా కండిషన్స్లో బేస్డ్ ఆన్ ద ఫీమేల్ పార్ట్నర్ యొక్క అండకణంలు ఎలా ఉన్నాయి, ఫెలోపియన్ ట్యూబ్ స్టేటస్ ఎలా ఉంది, వీరకణాల కౌంట్ ఎలా ఉంది, ఈ దాన్ని బట్టి యూజువల్గా ఒకవేళ సపోజ్ పేషెంట్ పీసీఎస్ పేషెంట్ అనుకోండి, అదే పాలిసిస్టిక్ ఓవరీస్ పేషెంట్ అయితే మనం 4 to 5 సైకిల్స్ వరకు కూడా ట్రై చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ హస్బెండ్ యొక్క వీర్యకణాలు బాగుంటాయి. అదే మిగతా అంతా బాగుండి వీరకణాల కౌంట్ కూడా ఒకవేళ 10 మిలియన్ అలా ఉంది, మనం కొన్నిసార్లు స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉండడం వల్ల కూడా ఐయుఐ చేస్తాం. అలాంటి కండిషన్లో ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఎగ్ రిజర్వ్ అని అంటారు, అండకణంలో కౌంట్ అది బాగుంది అనుకోండి 4-5 సార్లు ట్రై చేసుకోవచ్చు. లేకపోతే యూజువల్గా అరౌండ్ 3 సైకిల్స్ ఇస్ వాట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం సజెస్ట్ చేస్తాం. ఓకే, ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఎంత డ్యూరేషన్ అండి, అంటే ఎన్ని ఇయర్స్ పెట్టి, అంటే ఐయుఐ తర్వాత ఐవీఎఫ్ ఒక 2-3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి కుదరదు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది అంటారు? అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎప్పుడు ఇంత సమయం అనేవి ఉండదు. అదృష్టమో అంటే 2 monthsలోనే కన్సీవ్ అయిపోతారు. కొంతమంది పేషెంట్స్ 2 to 3 ఇయర్స్ కూడా పడుతుంది. అంటే ఫర్టిలిటీ అనేది ఒకటి వేరే సబ్జెక్ట్స్ లాగా ఇప్పుడు జనరల్ సర్జరీలో అపెండిసైటిస్ వచ్చింది, పెయిన్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, ఈజీ డయాగ్నోసిస్ ఉంటుంది, అపెండిక్స్ తీసేస్తే పెయిన్ తగ్గిపోతుంది, వెరీ క్లియర్ కట్ ఉంటాయి అనమాట. ఫర్టిలిటీ అనేది వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. అంటే హ్యూమన్స్లో ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్ అనేది చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో జరుగుతుంది, చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. సో ఐడెంటిఫైయింగ్ దట్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం అనేది అంత ఈజీ కాదు. సో యూజువల్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకవేళ అన్ని ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా, మేజర్ ఇష్యూస్ ఏమి లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్స్తోనే స్టార్ట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే పేషెంట్స్ కన్సీవ్ అవ్వదో అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్లు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తూ వెళ్తుంటాం అనమాట. సో ఆ జర్నీలో పేషెంట్ 2 monthsలో కన్సీవ్ అవ్వచ్చు, కొంతమందికి 6 months 1 year కూడా పట్టవచ్చు. ఓకే, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, అదంటే ఏంటి, అది ఎవరికి చేస్తారు, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అంటే నార్మల్గా మనం ఐవీఎఫ్ చేసినప్పుడు యూజువల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఒక 8 to 10 days ఇంజెక్షన్స్ ఇస్తాం ఎగ్స్ పెరగడానికి. ఆ తర్వాత వన్స్ మెచ్యూర్ సైజ్ ఆఫ్ ఫాలికల్స్ రీచ్ అయిపోయాక మత్తిచ్చి ఎగ్స్ అని బయటికి తీసి స్పర్మ్తో ఫర్టిలైజేషన్ చేసి ఒక 3 to 5 days తర్వాత మళ్ళీ ఎంబ్రియో వెనక్కి పెట్టేస్తాం. అదే మంత్లో ఎగ్స్ ఏ మంత్ అయితే మనం ఎగ్స్ తీస్తాం అదే మంత్లో మనం ఎంబ్రియో తయారు చేసి మనం రిటర్న్ యూట్రస్లో పెట్టేస్తాం అనమాట. బట్ ఇన్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఏం చేస్తాం అంటే ఫస్ట్ మంత్లో ఓన్లీ ఎగ్స్ కలెక్ట్ చేస్తాం, ఎంబ్రియోస్ క్రియేట్ చేస్తాం, అంటే ఫర్టిలైజేషన్ చేయించి మళ్ళీ ఫార్మ్ అయిన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసేస్తాం. మళ్ళీ పీరియడ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్లో మనం ఈసారి ఫస్ట్ సైకిల్లో మనం ఎగ్ గురించి కాన్సన్ట్రేట్ చేసి ఫాలికల్స్ అది గ్రో చేస్తాం. సెకండ్ సైకిల్లో మనం టార్గెట్ ఓన్లీ ఎండోమెట్రియం లైనింగ్ అంటే గర్భాశయం ప్రిపేర్ చేయడం మాత్రమే మన టార్గెట్ అనమాట. అది చేసిన తర్వాత ఆ ఎంబ్రియోస్ ఏదైతే మనం ఫ్రీజ్ చేసి పెట్టున్నామో అవి థా చేసి మనం వాడుకుంటాం అనమాట. ఇది యూజువల్గా 2 to 3 కామన్ కండిషన్స్లో. ఒకటి పాలిసిస్టిక్ ఓవరీస్, చాలా కామన్గా యూజ్ చేసేది మనం పాలిసిస్టిక్ ఓవరీస్లో. దాంట్లో ఏమవుతుందంటే ఫాలికల్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడైతే గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇస్తామో మల్టిపుల్ ఫాలికల్స్ గ్రో అయిపోతాయి అనమాట. సో దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి, ఓవేరియన్ హైపర్స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని అంటారు. ప్లస్ ఈవెన్ హై లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ మనం థెరపీ ఎప్పుడైతే ఇస్తాం ఒక్కొక్కసారి ఆ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ కూడా కొంచెం తగ్గుతుంది. సక్సెస్ ఒకటి తగ్గుతుంది, కాంప్లికేషన్స్ పెరుగుతుంది. అలాంటి కండిషన్స్లో మనం నెక్స్ట్ మంత్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ హార్మోన్ లెవెల్స్ అంతా బేస్ లైన్కి వస్తుందో ఆ తర్వాత నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. మోస్ట్ కామన్లీ ఇది. కొంతమందికి ఎంబ్రియో పూలింగ్ అని చేస్తాం అనమాట. అంటే మల్టిపుల్ సైకిల్స్లోంచి ఇప్పుడు కొంతమందికి తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అనమాట. సో 1 to 2 ఎగ్సే వస్తుంటాయి, ఎక్కువ రావు, నార్మల్గా 10-15 అలా వస్తాయి. ఈ తక్కువ వచ్చిన వాళ్ళకి 2 to 3 times మనం కలెక్ట్ చేసుకొని అవన్నీ ఫ్రీజ్ చేసుకొని ఒకేసారి లాస్ట్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. ఓకే, వీటన్నిటికీ ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఏజ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏ ఏజ్ వరకు ఇవన్నీ ప్రయత్నించవచ్చు అంటారు? అప్ టు 40 years వరకు ట్రై చేయొచ్చండి, 40-42 years వరకు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఈ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? అంటే ఓన్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ దాకా వస్తున్నారో వాళ్ళు సైకలాజికల్గా చాలా ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ మెడికేషన్స్ అది తీసుకోవాలి. సమ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ
అదే ఇట్ కుడ్ బి వాకింగ్, యోగా, ఏదైనా కానీ ఒక ఇది హెల్తీ డైట్ తీసుకోవాలి. దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకే. అండ్ ఫెర్టిలిటీ మెడిసిన్స్ అవి కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలా ఈ త్రూ అవుట్ ఈ ఐవీఎఫ్, ఈ సైకిల్స్ ఇవన్నీ అయిపోయేదాకా? ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఫస్ట్ 2 to 3 months అనేది కొంచెం కంపేర్ టు ఆ నార్మల్ ప్రెగ్నెన్సీ కొంచెం మెడికేషన్స్ అది ఉంటాయి అనమాట. అంటే చాలా మంది ఎక్కువగా భయపడేది ఆ మెడిసిన్స్ కానీ ఈ ట్రీట్మెంట్ అప్రోచ్తో ఇంకా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని భయపడుతుంటారు. అండ్ పుట్టబోయే శిశువు కూడా నార్మల్గా ఉంటుందా లేదా అన్న భయాలు కూడా ఉంటాయి. అంటే ఎంత ఇంటర్వ్యూనింగ్ ఉంటుంది కాబట్టి ఈ వీటి గురించి ఏమంటారు? చాలా కామన్గా పేషెంట్స్ కూడా మనకి ఈ క్వశ్చన్స్తోనే వస్తుంటారు. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే దగ్గర 6 million బేబీస్ డెలివరీ అయి ఉన్నారనమాట ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా. మీరు చూస్తే 1978 నుంచి చూస్తే కనుక. సో ఇది అబ్నార్మల్ బేబీ ఏదైతే మీరు అంటున్నారో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ పాపులేషన్లో ఇప్పుడు మన ఫర్టిలిటీ పాపులేషన్ కాకుండా జనరల్ పాపులేషన్లో ఎంత శాతం వరకు అబ్నార్మాలిటీస్ ఉంటున్నాయి, ఇంచుమించు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కూడా అంత శాతం బేబీస్కే అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి. అంటే ఐవీఎఫ్ చేయడం వల్ల అబ్నార్మాలిటీస్ రిస్క్ పెరగదు, అలాగని తగ్గదు కూడా. ఏంటంటే లోపల ఫర్టిలైజేషన్ అవ్వట్లేదు, అది మనం బయట ఫర్టిలైజేషన్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేస్తున్నాం. అదే నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చూస్తే కనుక ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎప్పుడైతే జరుగుతుందో 15 days 10 days ప్రొసీజర్ ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఇంజెక్షన్స్ ఇస్తాం అప్పుడు కొంతవరకు మూడ్ స్వింగ్స్ ఉండడం, గ్యాస్ట్రైటిస్ ఉండడం, అలాగే చిన్న ఇంజెక్షన్ సైడ్ దగ్గర పెయిన్ ఉండటం, ఇవన్నీ చాలా కామన్గానే చూస్తూ ఉంటాం. బట్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. అండ్ మల్టిపుల్ స్టడీస్ కూడా ఉన్నాయన్నమాట. దేర్ ఇస్ నో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. ఐవీఎఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేసిన తర్వాత సక్సెస్ అవ్వకపోతే ఇంకేం సజెస్ట్ చేస్తారు? అంటే ఐవీఎఫ్ అనేది యూజువల్గా 2 to 3 times ఫస్ట్ అయితే ట్రై చేస్తాం. సక్సెస్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక ఏజ్, ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ వెరీ ఇంపార్టెంట్, వీరకణాల కౌంటు, డిఎన్ఏ డ్యామేజ్, వాళ్ళ పేరెంట్స్ జెనెటిక్స్ ఎలా ఉన్నాయి, ఫార్మన్ ఎంబ్రియో జెనెటిక్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఉంటాయి. సో ఒకవేళ బేసిక్ 2 ఐవీఎఫ్ సైకిల్స్లో ఫెయిల్ అవుతే కనుక మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లోకి ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ అని ఒకటి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారియా అని చెప్తాం. లేకపోతే అంతకుముందు మనం Day 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈసారి బ్లాస్టోసిస్ట్ వరకు కల్చర్ చేస్తాం. అసిస్టెడ్ హ్యాచింగ్ లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకసారి హిస్ట్రోస్కోపీ అది చేసి ఆ తర్వాత ఫర్దర్ సబ్సిక్వెంట్ ఐవీఎఫ్ చేస్తుంటాం. ఇవన్నీ లేకుండా ఒకవేళ ఎగ్ కానీ వీరకణాల ఇది క్వాలిటీ కానీ చాలా బ్యాడ్గా ఉందంటే మేబీ థర్డ్ పార్టీ లైక్ ఎగ్ డొనేషన్ కానీ స్పర్మ్ డొనేషన్ కానీ యాజ్ అ లాస్ట్ ఆప్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాల్ చేద్దామండి. వరలక్ష్మి గారు నమస్కారం మేడం. చెప్పండి వరలక్ష్మి గారు, మీకోసం అడిగాను. మ్యామ్ మా పాపకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది మ్యామ్. ఓకే. 4 years నుంచి కడుపు నొప్పి వస్తుంది. ఆమెకి ఎండ్రోమెసిస్ అంటా ఉన్నారు మేడం. ఎండ్రోమెసిస్ అంటా ఉన్నారు. దానివల్ల ఆమెకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం. ఢిల్లీలో ఉంది అమ్మాయి. ఆమెకి అదే ఎట్లా మేడం దాని గురించి తెలియదు. ఆమె చాలా విపరీతమైన నొప్పితో బాధపడతా ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఐవీఎఫ్ పోవాలా, ఈ 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుని అంటా ఉన్నారు. నార్మల్గా ఎండోమెట్రియోసిస్ అనేది 4 stages ఉంటాయమ్మా. Stage 1, 2, 3 and 4. బేసిక్గా నార్మల్ ఫస్ట్ Stage 1, Stage 2 అలా ఉంటే కనుక లాప్రోస్కోపీ చేసి తర్వాత డయాగ్నోస్ చేస్తారు. Stage 1, 2 అలా ఉంటే మీరు ఐవీఐ పద్ధతుల ద్వారా కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ Stage 3 and 4 ఉంటే అప్పుడు ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ ఐయుఐతో గాను లేకపోతే న్యాచురల్తో గాను చాలా తక్కువ ఉంటుంది అనమాట. అలాంటి కండిషన్స్లో Stage 3 or Stage 4 ఎండోమెట్రియోసిస్ ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళడమే కరెక్ట్ అమ్మా. ఓకే, మీరు చెప్పే ఎన్నో రకాల టెక్నిక్స్ అంటే ఇక్సీ, ఇమ్సీ అనేవి కూడా ఐవీఎఫ్ లోనే ఇంకా మోడిఫికేషన్స్. ఓకే, ఇంకా ఫర్దర్ గా మీరు ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఇంకా ఫైనల్ అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇంకేది? ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఎనీథింగ్ మనం బాడీలో అయ్యేది మనం బయట చేసేదాన్ని ఇన్విట్రో లాబొరేటరీలో చేస్తాం. దాంట్లో మోడిఫికేషన్స్ వచ్చేసి ఇక్సీ అండ్ ఇమ్సీ అంటారు. ఓకే, అంటే వీటి వల్ల ఇంకొంత సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది అంటారు? డెఫినెట్లీ. అంతకుముందు ఒకప్పుడు ఐవీఎఫ్ స్టార్ట్ అయినప్పుడు ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఎగ్స్ బయటికి తీసిన తర్వాత ఒక్కొక్క ఎగ్ చుట్టూతూ వాష్ చేసిన స్పర్మ్స్, లైవ్ స్పర్మ్స్ని కొన్ని వదిలిపెడతాం అనమాట. కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేది ఒక్కొక్క ఎగ్ చుట్టూతో పెట్టేస్తాం. సో అల్టిమేట్గా దాంట్లో అన్ని ఆ లైవ్ స్పర్మ్స్లో ఒక స్పర్మ్ పెనిట్రేట్ చేసుకుని ఎగ్ లోపలికి వెళ్ళాలి నార్మల్గా ఐవీఎఫ్లో, ఇన్విట్రో ఫర్టిలైజేషన్లో. అదే ఇక్సీలో ఏమవుతుంది, ఇదే కౌంట్ బాగా తక్కువ ఉండి ఆ మినిమం థౌజండ్స్ ఆఫ్ స్పర్మ్స్ కూడా లేకపోతే అప్పుడు ఒక 10 స్పర్మ్స్ 20 స్పర్మ్స్ ఉన్నా కూడా ఇక్సీ చేయొచ్చు అనమాట. ఇక్సీలో ఏం చేస్తామంటే ఒక్కొక్క స్పర్మ్ పట్టుకొని మైక్రో మ్యానిపులేటర్ ద్వారా అండర్ మైక్రోస్కోప్ ఒక్కొక్క ఎగ్ లోపలికి ఒక చిన్న నీడిల్ ద్వారా ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇది ఆ మోడిఫికేషన్స్. ఎగ్ కౌంట్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు, స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. అంటే చాలా డెలికేట్ గా, ఇంట్రికేట్, చాలా సాఫిస్టికేటెడ్ గా చేయాలి.
ఓకే, కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మేడం. ఫెర్టిలిటీ పరంగా ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ తిరుగుతున్నాము. అయితే ఈ రీసెంట్ గా హైదరాబాద్ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏఎఫ్బి పాజిటివ్ వచ్చింది, యూట్రస్ ఏఎఫ్బి పాజిటివ్ అని 6 months కోర్స్ వాడండి కన్సీవ్ అవుతుంది అంటున్నారు. ఇది ఏఎఫ్బి పాజిటివ్ అనేది యూట్రస్ మీద అంటే ఫెర్టిలిటీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది మేడం? ఎఫ్బి పాజిటివ్ అనేది యూజువల్గా మనకి మీరు మామూలు ట్రీట్మెంట్స్లో ఒకవేళ బేసిక్ అండ్ ఇది మెన్స్ట్రుయేషన్లో మిడ్ సైకిల్లో ఇప్పుడు పీరియడ్ వచ్చిన 14th day 15th day అలాగా ఒకసారి స్కాన్ చేసుకొని దాంట్లో కనుక యూట్రస్ లైనింగ్ మీకు 8 mm కన్నా ఎక్కువ ఉంటే మీరు సాధారణంగా ఈ ట్యూబర్కులస్ డ్రగ్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎప్పుడైతే మనం గర్భాశయం లైనింగ్ బాగా తిన్నుంటుందో అప్పుడు పాజిటివ్ ఉంటే అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే అంతగా అవసరం ఉండకపోవచ్చు. రమ్య గారు కాల్ అండి. రమ్య గారు, మేడం. హలో. హలో, చెప్పండి. హలో, రమ్య గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఏమీ లేదు. నేను 10th చదివేటప్పుడు నాకు అపెండిక్స్ అయితే ఆపరేషన్ అయిందండి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఇంకా అంటే పిల్లలు లేరు. అపెండిక్స్ అయితే చేయించాము, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు దాకా పిల్లలు లేరని. అంటే సింపుల్ అపెండిసైటిస్ సర్జరీస్లో ఏం అవ్వదండి. ఎప్పుడైతే కాంప్లికేటెడ్ సర్జరీ అపెండిక్స్ రప్చర్ అయిపోయి లోపల ఏమైనా మల్టిపల్ ఎడేషన్స్ అది ఉండి దానికి సర్జరీ చేస్తే యూజువల్గా చుట్టుపక్కల ఓవరీకి చుట్టుపక్కల ఏమైనా మేజర్ పెల్విక్ సర్జరీస్ అలా జరిగితే అప్పుడు మాత్రమే అవుతుంది. సింపుల్ అపెండిసైటిస్ సర్జరీస్కి అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. అదే సింపుల్ అప్పుడు ఎగ్ ఏదో నీటి బుడగ ఉందని కూడా తీశారు. ఇది ఉండొచ్చు, ఎందుకంటే నీటి బుడుగా ఉంది ఎగ్ ఓవరీలో అని అనుకుంటే ఓవరీ మీద ఏదైనా సర్జరీ జరిగితే ఎగ్ కౌంట్ అది తగ్గే అవకాశాలు ఉంటుంది. సో మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి బేసిక్ ఇవాల్యుయేషన్ అది చేయించుకోండి ఒకసారి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎగ్ రిజర్వ్ అది ఎలా ఉంది ఏంటని. దాన్ని బట్టి మీరు డిసిజన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఐయుఐ, ఐవీఎఫ్, ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ ఐవీఎఫ్లో యూజ్ చేయడం, ఇమ్సీ, ప్రీ జెనెటిక్ ఇంప్లాంటేషన్, ఇంకా ఇలాంటివన్నీ చేస్తున్నారు కదండి. సక్సెస్ రేటు అంటే అంత బాగా పెరిగిందంటారా వీటన్నిటి వల్ల? అంటే ప్రతి పేషెంట్కి సక్సెస్ అనేది ఇప్పుడు మనం ఇక్సీ ఎలాంటి పేషెంట్స్కి వాడాలో అలాంటి పేషెంట్స్కి వాడాలి. ఇప్పుడు నార్మల్గా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండి అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ వాడితే సక్సెస్ రాదు. అలాంటి వాళ్ళకి ఇక్సీ వాడితేనే సక్సెస్ వస్తుంది. అలాగే ఆల్రెడీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నది పేషెంట్స్కి, ఎవరికన్నా వాళ్ళ పేరెంట్స్కి బేసిక్ క్రోమోజోమ్ టెస్ట్లో రిజల్టెంట్ ఎంబ్రియోలో కూడా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కొన్ని కామన్గా వస్తుంటాయి. సో దీనివల్ల మనం జెనెటిక్స్ అయితే మనం చేంజ్ చేయలేము, దాంతో సక్సెస్ కూడా చేంజ్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఇస్ యువర్ టైమ్ టు ప్రెగ్నెన్సీ. అంటే ఇప్పుడు మనకి జెనెటిక్ టెస్టింగ్ ఏది చేయకుండా, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ ఏమీ చేయకుండా నార్మల్ ఐవీఎఫ్ చేస్తే అది మీరు సపోజ్ ఒక పేషెంట్కి ఒక 10 ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, ఒకటి ఎప్పటికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ నార్మల్ ఎంబ్రియోస్ 1-2 ఉండొచ్చు, దాంట్లో ఆ నంబర్ ఎప్పటికి రావాలి మనకు తెలియదు. అదే పీజీఎస్ చేస్తే మనం ఆ ఎంబ్రియోని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అదే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం. సో అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే టైం ఏదైతే ఉందో తగ్గుతుంది, స్పెషల్లీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్. అదొకటే కాకుండా నెక్స్ట్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ బేబీ కండిషన్ హెల్త్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది. వైజాగ్ నుంచి శివ గారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే, చెప్పండి. మేడం, మాకు 18లో మ్యారేజ్ అయింది మేడం. అయితే మాకు 20 ఫిబ్రవరిలో మా వైఫ్ కన్సీవ్ అయింది మేడం. అయితే మా వైఫ్ కి హై బీపీ వల్ల బేబీ ఎక్స్పైర్ అయిపోయాడు మేడం. ఏ మంత్ లో? జనవరిలో. ఎన్నో మంత్ అంటే 7th అంటే 8th మంత్ మేడం. 8th మంత్ స్టార్టింగ్ 8th మంత్ రావడం ఎక్స్పైర్ అయిపోయాడు. అంటే మళ్ళీ ఒక 5 months తర్వాత మళ్ళీ మేము ప్లాన్ చేస్తాం మేడం, కోర్స్ వాడుతున్నాము. ఓకే, ఇంకా అది రిజల్ట్ అనేది రాలేదు మేడం. ఓకే, దానికోసం అనేసి మీకు. ఓకే, సో నార్మల్గా ఇది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని అంటారు. నార్మల్గా ప్రెగ్నెన్సీస్లో 5th month ఆ టైంలో కొంతమందికి బీపీ పెరగడం జరుగుతుంది. సో అది త్రూ అవుట్ నెక్స్ట్ 4 months ఉండొచ్చు. మేబీ బీపీ బాగా హై అవ్వడం వల్ల బేబీ ఇట్లా డెత్ అవ్వచ్చు, లేకపోతే ఎర్లీగా డెలివరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. సో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇది రిపీట్ కూడా అవ్వచ్చు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు రాని వాళ్ళతో అంటే పోల్చుకుంటే వీళ్ళలో ఇంకొంచెం 10% ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి చూస్తే కనుక బేసిక్ ఇవాల్యుయేషన్ ఒకసారి చేయించుకొని ఆ తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. రికరెంట్ అబార్షన్స్ని కూడా ఇన్ఫర్టిలిటీ లాగా కన్సిడర్ చేయడం జరుగుతుందండి.
అంటే ఇన్ఫర్టిలిటీ లాగా కాదు, బట్ ఇప్పుడు రికరెంట్ అబార్షన్స్ అయ్యాయి. మెయిన్ కాజెస్ చూస్తే కనుక 50 అని కాదు, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టైం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్లనే ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతుంది. సో రాదర్ దెన్ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ రావడం కాదు వాళ్ళ టార్గెట్, వచ్చిన ప్రెగ్నెన్సీని నిలుపుకోవడం. సో అలాంటి వాళ్ళలో ఆ పర్టికులర్ బేబీ ఎంబ్రియోస్ది జెనెటిక్స్ తెలుసుకోవాలంటే మనకి ఐవీఎఫ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓకే, బేసిక్ టెస్ట్లన్నీ చేస్తాం. బేసిక్ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనం ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సపోజ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవు, హిమోగ్లోబిన్ కంట్రోల్ లేదు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేకపోతే బేసిక్ బ్లడ్ క్లాట్ అయ్యే కొన్ని టెస్ట్లు ఉంటాయి అనమాట, అవి ఏమైనా పెరిగితే దానికి ట్రీట్మెంట్ అది ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి రిపీట్ అబార్షన్స్ అవుతుంటాయి. సో అలాంటి వాళ్ళలో ఈ అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి డాక్టర్ దుర్గా వైట్ల గారు, సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి, ఎప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు, వాటిలో ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ప్రీ జెనెటిక్ ఇంప్లాంటేషన్ ఏంటి, ప్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తారు, సిఎంసి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాంటి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.